హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఒక అటవీ ప్రాంతానికి అయితే వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, అయితే ఈ అటవీ ప్రాంతము ప్లస్ కొండ ప్రాంతం రెండు, ఎందుకంటే తగ్గున కొండ ఎక్కి అయితే వచ్చాను. కింది నుంచి పైన చూసి అంత ఫ్లాట్ ఏరియా ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి. కానీ ఏదైనా ఒక మంచి మొక్క గురించి మీకు అడవుల మొక్కల గురించి చూపించాలన్నదే నా ఉద్దేశము. ఫ్రెండ్స్, ఇదైతే బిక్కి చెట్టు. ఇది ఇంతకుముందు లాస్ట్ టైం ఇంకో చోటికి వచ్చినప్పుడు వీటికి బిక్కికాయలు అయితే ఉన్నాయి. కానీ ఇది సీజన్ అయిపోయింది అనుకుంటా, అందుకైతే బిక్కికాయ లేదు, ఒక కాయ లేదు. చెట్లన్నీ చాలా అలాగే పచ్చగా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అన్ని చెట్లు ఇగుర్లు పెట్టున్నాయి ఫ్రెండ్స్. కాయలు అయితే అసలు ఏం లేవు. ఇదే ఫ్రెండ్స్, అడవులలో రాళ్ళు అయితే ఎలా ఉంటాయి. చూడండి, ఈ మొక్కలు చూడండి. ఇవి చూడండి ఫ్రెండ్స్, చిన్న మొక్కలు, చిన్న చిన్న ఆకులు. మనం మామూలుగా అవి ఇంటి దగ్గర అలంకరణ కోసం ఉపయోగిస్తాం కదా, అట్లా ఉన్నాయి ఈ మొక్కలు అయితే. కానీ ఈ చూడండి, ఈ ఆకులు ఎండగాలిపోయిన ఆకులు, ఈ చెట్టుకు ఎండగాలిపోయిన ఆకులు ఎల్లో కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మామూలు ఆకులు అయితే పచ్చగా ఉన్నాయి. ఫ్రెండ్స్, నాకైతే మొక్కల గురించి కొన్ని తెలుసు, ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సిన మొక్కలు. ఇట్టే పోతా అంటే ఎంత దూరం పోవాలో అర్థం కాలేదు నాకైతే. ఇంకొకటి ఫ్రెండ్స్, మనము సింగిల్గా ఉన్నాం కాబట్టి అది ఎక్కువగా జంతువులు అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పటికైనా మామూలుగా సింగిల్గా రావద్దు. నాకు తోడైతే ఎవరు లేరు. ప్రతి వీడియోకు వేరే మనం తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేదానికన్నా, అందుకే నేనైతే సింగిల్గా వస్తాను. ఎక్కువగా ఎవరిని ఇబ్బంది పెట్టాను అనమాట. ఒకవేళ ఏదైనా జరిగినా అతనికి నేను రెస్పాన్సిబిలిటీ నేను ఇవ్వలేను కదా, అందుకనేసి నేను సింగిల్గా అయితే వస్తాను ఫ్రెండ్స్. ఎక్కువగా ఎవరిని ఇబ్బంది పెట్టాను అన్నమాట. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ప్రతి కొండను, ప్రతి అడవిని కూడా కేర్గా చూసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ కోసం స్పెషల్గా ఫారెస్ట్ అధికారులను కూడా పెట్టింది కాబట్టి, ఇంకా స్పెషల్గా వాళ్ళ కోసమే పనిచేసేటట్టు ఉంటారు. కాబట్టి అడవులకు, కొండలకు వాళ్ళే చూసుకుంటుంటారు. ఫ్రెండ్స్, ఇటుపక్క అయితే ఒక పెద్ద లోయ మాత్రం ఉంది ఫ్రెండ్స్. అందులో ఇవి కొన్ని ఈగలు అయితే ఉన్నాయి, గిజ్ అని సౌండ్ చేస్తూ ఉన్నాయి. అవి చేసినప్పుడల్లా మనకి ఏదో ఒక టెన్షన్గా కూడిన విషయం అయితే ఉంటుంది. అదే ఏదైనా వస్తుందేమో, ఏదైనా జంతువు. ఎందుకంటే అడవులలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ లోయ నుంచి ఇంకొక లోయ, అట్లా లోయలు ఉంటాయి. ఇవి కొండలలో చాలా అసలు మనం ఈ దారి పోతున్నామా, ఈ దారి పోలేదా అనేది కూడా మర్చిపోతాం. ఒక్కోసారి మనం పోయే దారి ఇదేనా కాదా అనేది కూడా అర్థం కాదనమాట. అందులో ఇక్కడ చూడండి, ఈ చెట్టు, ఇది మైమోసా చెట్టు ఫ్రెండ్స్. అబ్బా వేసిందిరా చూడు, అటంటే గుచ్చుకుంటుందంటే చెట్టుకు ఆకులు కూడా ముళ్ళులు ఉన్నాయి. ఈ చెట్టుకు చూడండి, ఆకులు కూడా ముళ్ళులే. అది ఆకులకు ముళ్ళులే ఉన్నాయి. ఇదైతే ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఉంది. అట్లాగే
ఇంకో మొక్క ఇది చూపిస్తా ఫ్రెండ్స్. రేలా రేలా మీరు వినే ఉంటారు. రేలా చెట్టు ఇది. ఇదో ఇది రేలా చెట్టు. ఇయో ఈ రేలాకాయలు కూడా ఇవి పూర్తిగా మెచ్యూర్ అయితే బాగా ఈ విధంగా ఇంకా పూర్తిగా మెచ్యూర్ అయినా అనుకో గట్టిగా నల్లగా మారుతాయి అనమాట. అయ్యో బిక్కి కలడే ఫ్రెండ్స్. అబ్బా ఎస్ బిక్కి కాయల సీజన్ అయిపోయింది అనుకున్నా, కానీ ఇక్కడైతే ఉన్నాయి కొన్ని. ఈ చెట్టుకు మాత్రమే చూడండి. ఆ దావలో చెట్టుకు ఎందుకు లేవంటే అవి ఏమన్నా దావలో ఎవరైనా పీకమైనారేమో. ఇయ్యో ఇయ్యో బిక్కికాయలు. వావ్ ఇయ్యో ఇయ్యో బాగుంటాయి ఫ్రెండ్స్ బిక్కికాయలు అయితే. ఇదో నేనైతే ఇటు పీకినా. మాగితే మటుకు దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. కానీ పచ్చిగా ఉన్నాయి కదా. ఫ్రెండ్స్ పచ్చికాయ కూడా సూపర్గా ఉంది టేస్ట్. ఎందుకంటే మాగే ఈ సీజన్ అయిపోతుంది కాబట్టి మాగే కాయలు ఇవి, అందుకైతే తీయగా ఉన్నాయి. బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి కాయలు. ఎక్కువ కాయ పెరుకునే చూసిన తినేదానికి బాగుంది. ఆల్రెడీ నడుస్తుంటే భయంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఒక కొండ దాటేసిన పూర్తిగా. చాలా దూరం నుంచి వచ్చినా కదా, ఒక కొండ దాటేసిన. నెక్స్ట్ ఇంకొక కొండ, ఈ కొండ డౌన్ అయితే వచ్చేసి చూడండి. చాలా గ్రేట్ కదా. ఒక కొండ పూర్తి దాటేసి ఒక ఫారెస్ట్ ఫ్లాట్ ఏరియా నుంచి డౌన్ ఏరియాకి అయితే వచ్చినా చూడండి. ఇది డౌన్ ఏరియా. ఇట్లా డౌన్, ఇంకా డౌన్కి ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడంతా బిక్కి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువగా. ఇదంతా డౌన్ ఏరియా. ఇట్లనే పోవచ్చు ఇంకో స్థలానికి. కానీ మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. ఈ చెట్టు కూడా బిక్కికాయలు అక్కడక్కడ. ఇదే ఫ్రెండ్స్, ఇదైతే డౌన్ ఏరియా. ఇటైనా పోవచ్చు. ఇట్లా పోయేదాకన్నా మళ్ళీ ఇట్లా చూద్దాం మనము ఇంకొక ఏరియాను. ఇది ఫ్రెండ్స్, మన కొండలలో రకరకాల చెట్లు అయితే ఉంటాయి. చూశారు కదా.